హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఏపీ కానిస్టేబుల్కి అప్లై చేసుకున్న వాళ్ళ యొక్క స్టేజ్ 2లో ఏపీ అప్లికేషన్స్ ఫామ్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మనము స్టేజ్ 1 మరియు స్టేజ్ 2 యొక్క అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలన్న దాని గురించి ఈ వీడియోలో మనము చూడబోతున్నాము. ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. అక్కడ slprb.ap.gov.in అని టైప్ చేసి ఎంటర్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టు చాలా ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడాల్సింది రిక్రూట్మెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్లో ఉండేది వచ్చేసి పీసీ పోలీస్ కానిస్టేబుల్, కింద ఉండేది ఎస్ఐ. మనకు ఇప్పుడు కానిస్టేబుల్ది కావాలి కాబట్టి పీసీ డ్రాగ్ చేసుకుని వెళ్ళాలంటే ఇక్కడ మనకు మై అప్లికేషన్ పార్ట్ 2 ప్రింట్ అప్లికేషన్ ఉంది. రెండు ఆప్షన్స్ అయితే ఉంది. ఇక్కడ మై అప్లికేషన్స్ కింద మీరు క్లిక్ హియర్ దానిపైన క్లిక్ చేస్తే పీసీలో స్టేజ్ 1 అప్లికేషన్ ఫామ్ అయితే మై అప్లికేషన్స్ కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పార్ట్ 2 ప్రింట్ అప్లికేషన్ పైన కింద చూసుకుని క్లిక్ హియర్ దానిపైన క్లిక్ చేసుకుంటే స్టేజ్ 2 యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మనము స్టేజ్ 1 యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుందాము. మై అప్లికేషన్స్ కింద ఉన్న క్లిక్ హియర్ దానిపైన క్లిక్ చేస్తున్నాం. ఈ విధంగా మనం క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్స్ ఏమంటే రిజిస్ట్రేషన్ నంబరు, అదేవిధంగా రిజిస్టర్డ్ మొబైల్ నంబరు, అదేవిధంగా మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మనం ఇక్కడ మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నాము. రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ని అయితే మనము ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాము. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ పైన క్లిక్ చేసుకున్నట్టయితే మనకు డౌన్లోడ్ అయ్యి మన మొబైల్లో ఈ విధంగా డౌన్లోడ్ అయితే అవుతుంది. దాన్ని చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ స్టేజ్ది మనకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనము ఫస్ట్ స్టేజ్ని ఒకటి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి పార్ట్ 2 పైన ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకునేసి మీరు ఓపెన్ చేసుకున్నట్టయితే మీకు పార్ట్ 2లో కూడా సేమ్ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి 4 ఇచ్చి అదేవిధంగా మీ యొక్క మొబైల్ నంబర్ స్టేజ్ 2లో కూడా మీ రిజిస్ట్రేషన్ నంబరు, మీ యొక్క మొబైల్ నంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఈ 3 ఇచ్చి డౌన్లోడ్ పైన క్లిక్ చేసుకున్నట్టయితే మీకు స్టేజ్ 2 యొక్క అప్లికేషన్ ఫామ్కు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేనండి. ఈ వీడియోలో ఈ విధంగా ఈజీగా మీరు స్టేజ్ 2 యొక్క అప్లికేషన్ ఫామ్ని కూడా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.